ఆర్తి అయ్యో నువ్వేంటి ఇలా చేస్తున్నావు? వాళ్ళందరూ అక్కడున్నప్పుడు నన్ను పిలిస్తే వాళ్ళంతా ఏమనుకుంటారు? ఎవరు ఎవరికోసమో ఈ కాలంలో వెయిట్ చేయరు, కానీ నేను నీకోసం వెయిట్ చేయడం తప్ప? ఎక్కవే. హే, గట్టిగా పట్టుకోవద్దు, నాకు చెక్కులు వేస్తుంది. ఏంటి నీకు అస్సలు సిగ్గులేదు? ఏంటి వెనక కూర్చొని డాన్స్ చేస్తున్నావా? మాయా కొంచెం మెల్లగా వెళ్ళవే. మాయా నిన్నే కొంచెం మెల్లగా వెళ్ళవే. నీకే చెప్తున్నాను. మాయా చెప్తుంది నీకే. అయ్యో నా ఫైల్ పడిపోయింది, కొంచెం ఆపవే. అయ్యో ఏంటి నీ గొడవ? అయ్యో ఆహా, వెళ్ళిపోతున్నావా? నేను నీకు ఐస్ క్రీమ్ కొనిద్దా తీసుకొచ్చాను. వద్దు, ఇంక నీ వండెక్కడం నా వల్ల కాదు. నాకు బతకాలనుంది. అంటే వెళ్ళిపోతావా? నీకు ఐస్ క్రీమ్ తినే అదృష్టం లేదే. నేను వెళ్తాను. మీరిటు రండి చెప్తాను. ఇప్పుడు టైం ఎంతమ్మా? టైం ఎంతైనా కానీ ఇప్పుడు ఇది ఉంచుకో. ఏయ్, నా బండి బయట ఉంది, అది కొంచెం లోపల తీసుకొచ్చుకుంటా. అలాంటి పనులు నేను చేయను. గేట్ ఇప్పుడే లాక్ చేసి వాటర్ లోపలికి వెళ్ళారు. నువ్వు వెళ్ళి మేరీ ఫిలిప్ గారికి చెప్పు, ఆవిడ చూసుకుంటది. ఆవిడ దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళినా కానీ ఏం లాభం లేదులే. ఎలాగో నువ్వు ఇక్కడే ఉంటావు కదా, నా బండిని కొంచెం చూస్తుండు. 10 రూపాయలు ఇచ్చి పని చెప్తావా? పో 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 పో. ఏయ్, నీకిష్టం వచ్చినట్టు రావటానికి ఇది లాడ్జ్ కాదు. మేడం, నేను వీక్లీ కొనుక్కోవడానికి వెళ్ళాను. దారిలో స్కూటీ పంచర్ అయింది. తోసుకుంటూ వచ్చేసరికి టైం అయింది. కొత్త వీక్లీయా? నేను చదివిస్తాను. మేడం, మీరు చదివిస్తే చాలు. స్కూటీ గేట్ బయట ఉంది, అది సర్లే, ఇక నువ్వు వెళ్ళిపో. పాపా కొంచెం ఆగు, నాకు కొంచెం సహాయం చేస్తావా? ఏంటండి? ఏమిటండి నా థ్యాంక్ యూ. నేను మిస్ ప్రతిమా పటేల్ గారిని కలవాలి. ఆవిడకు పార్సిల్ వచ్చింది. ఊరికి కొత్త? నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో పార్సల్ కోసం. ఓ, అది మీరేనా? అయ్య బాబోయ్, మీరు ఇంత బాగా తెలుగు మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు. ఏమండి, కుచ్చు తెలుగు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను. హమ్ తుమ్హారే లియే, తుమ్ హమారే లియే, అజ్నబీ కా దిల్ తో సహారా నా హో. అంతే 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 అర్థమైంది. మీరు ఏ సంతకం ఇక్కడ పెట్టండి. యహా యహా. థ్యాంక్ యూ అంకుల్. అంకులా? ప్రతిమా, నేను కష్టపడి తీసుకొచ్చింది నీ మీద ప్రేమతో. సూపర్ స్మెల్. మీరు గనక నాకు ఇవ్వలేదనుకోండి, మీ కడుపు ఉబ్బిపోతుంది. ఇటివే. ఓ
థ్యాంక్ యూ మాయా. వెల్కమ్. ఏది మాకు చూపించు. వెయిట్ చూపించి. ఏమైంది? పులి వచ్చింది. పులి ఎక్కడికి వచ్చింది? ప్రతిమా గదిలో. ప్రతిమా కా హై? వహా హై. వహా హై. మే జాతా హూ. ఏం జరిగిందో ఇప్పుడే నాకు తెలియాలి. పార్సిల్ బాక్స్ లోకి ఎలుక ఎలా వచ్చింది? ఏంటి మాట్లాడో చెప్పు. అది నేను చెప్తాను మేడం. మామూలుగా మన ఇంట్లో చూసేటువంటి ఎలుకలలాగే ఇదొక జాతి. ఫైలం కాండేటా, సఫైలం వర్టిబ్రేటా, క్లాస్ మ్యామ్లిన్, ఇవన్నీ వాటి శాస్త్రీయ నామాలు. ఈ ఎలుకలు ఆహారాన్ని ఏరుకుని తింటాయి. కొన్ని ఎలుకలకు వాటి రుమాలు చాలా మృదువుగా ఉంటాయి, కానీ కొన్ని వాటికి చర్మం చాలా గట్టిగా ఉంటుంది. అలాంటి వాటిని ఆడి ఎలుకలు అంటారు. స్టాప్ ఇట్. వాటి గురించి నాకు ఇంతకంటే ఏం తెలీదు మేడం. స్టాప్ ఇట్. భయపడే అమ్మాయిలకి ఏమైనా జరుగుంటే? నీ మీద నాకు చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. నేను డిస్మిస్ చేయాల్సిందే. నువ్వు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఇక్కడికొచ్చి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఐఎమ్ సారీ మేడం. సారీ నాకు కాదు, ఆ అమ్మాయికి చెప్పు. చెప్తాను. నేను ఆమె రూమ్కి వెళ్ళి చెప్తాను. ఆమెకు వచ్చిన పచ్చళ్ళు, స్వీట్లు అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తాను. నేను సరదాగా చేశానంతే. నీ కంప్లైంట్స్ వింటూ కూర్చోడానికి నాకు అస్సలు టైం లేదు. అవును, మీరు అలాగే చేయండి మేడం. అడుగు ప్రసంగం వద్దు. యూ కెన్ గో. ఇక్కడ కాణలో ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా లాభం లేదు. కాన్సన్ట్రేషన్ ఉండాలి. అది ఇంకా మీలో ఎవరైనా ఉంటారండి? మాతో పోటీ పట్టడానికి దమ్ముంటారండి రా. ఒక్కడూ లేరా? లేరా? ఇక్కడ మగాళ్ళు ఎవరు లేరా? నేనున్నాను కదా. నేను మామూలుగా మీసా ఉన్న మగాడితోనే పోటీ పడతాను. పర్లేదురా, నీ కోరికే కదా. పట్టు. ఇదంతా పెద్ద మోసం. తప్పుకోరా. దొంగాట కాదు, మాయ మంత్రం లేదు. దీనికి ఏకాగ్రత చాలు. అందరూ చెప్పులు కొట్టండి. ఆగు, అలా వెళ్ళిపోతేలా? ఊరుకోవయ్యా. ఇప్పుడు ఒక సీన్ అయిపోయింది. ఇప్పుడు స్టంట్ సీన్ జరుగుతుంది. ఆ తర్వాత బాత్రూమ్ సీనే. మనం వెళ్ళి వాళ్ళ మధ్య నుంచి ఉంటే మన నడ్డి విరుగుతుంది. మనం చెప్తే వినే రకం కాదు వాళ్ళు. వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. రండి వెళ్దాం. ఇందులో నువ్వు తలదొచ్చొద్దు. ఇది మా పార్టీ విషయం. ఏంట్రా పార్టీ? నువ్వు అనుకుంటున్న అదే పార్టీలో ఒకప్పుడు నేను కూడా మెంబర్ని. తెలుసా నీకు? ఈ పార్టీ కోసం నేను చాలా మందిని కొట్టాను. చివరికి నేను దెబ్బలు తిన్నప్పుడు నన్ను చూడటానికి ఈ పార్టీ వాడు ఒక్కరు రాలేదు. రేపు నీకు ఇదే గతిరా, గుర్తుంచుకో. నువ్వు అక్కడ పాదం జెండా పీకేశాడు. తల్లిదండ్రుల కళ్ళు చెమ్మగిల్లకుండా ఎవరన్నా జెండా పాతారా? అది ఎవరి వల్ల కాదు. పోడ్రా, పోడ్రా ఇక్కడి నుంచి. పోరా, వెళ్ళు. నువ్వు ఇక్కడ కూర్చున్నావా? అవును, ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. మనిషి కూర్చున్నావు, కానీ మనసు లేదుగా.
ఎప్పుడు స్వప్నలోకంలో వేరిస్తుంటారుగా మీ కవులు. అయ్యో ఇదేంటి విక్టర్, మీ చేతికి రక్తం, ఏం జరిగింది? అరే నేను చూడలేదు. జోక్ చేయకండి, ఆ షర్టుకి రక్తం అంటుకోకుండా తొందరగా తోడు. ఇప్పుడు చిన్న గొడవ జరిగింది, వాళ్ళని విడదీయడానికి పోతే తగిలినట్టుంది. ఏదో ఒకటి మాట్లాడు. నీతో మాట్లాడడం కోసమే కదా నేను ఇక్కడికి వచ్చాను. నువ్వేమో ఒంటరిగా కూర్చున్నప్పుడు మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఎవరైనా తోడు దొరికితే వాళ్ళ మాటలు వింటూ కూర్చోవాలనిపిస్తుంది. అలా వింటూ కూర్చుంటే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. ఈ కాలంలో విని కూర్చున్నా కూడా తప్పవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాను. మా ఊర్లో అయితే అందరి మాటలు నాకు అర్థం అవుతాయి. అక్కడ పక్షులు, పువ్వులు, నింగి. నేనన్నీ ఇప్పుడేగా సక్రమంగా పెట్టాను. ఈ కోడొచ్చి అన్ని నాశనం చేస్తుంది. పక్కింటి వాడి కోడికి ఇక్కడ పనేంటి? నేను ఊరికే చూస్తున్నా. దీని అరుపులు ఒకటి, దీనికేం కావాలో అందరికీ నేను ఒకటి దొరికాను. ఈ కొబ్బరికాయలు ఒకటి రాళ్ళు కింద పడిపోతున్నాయి. ఏంటి ఇప్పుడొచ్చావు? కాలేజ్లో స్ట్రైక్ జరుగుతుంది, అందుకే వచ్చాను. కాలేజీకి స్ట్రైక్ అయితే ఇంటికి వచ్చేయాలా? అక్కడే ఉండి చదువుకోవచ్చుగా. ఇక్కడికొచ్చి పోవాలంటే 27 రూపాయలు అవుతుంది. కొబ్బరి చెట్టుకేం డబ్బులు కాయట్లేదు. ఇదిగో ఈ కొబ్బరికాయ కూడా తీసుకెళ్ళు. హో, తాగడానికి మంచినీళ్ళు తెమ్మని చిన్నమ్మతో చెప్పు. పిన్ని, ఈ రోజు మీ కాలేజ్ బంద్ అని మీ అన్నయ్యతో చెప్పొచ్చావు కదూ, నేను అలానే చెప్తాలే. దేవుడా, ఒక చిన్న అబద్ధం కూడా ఇక్కడికి వచ్చి చెప్పి వీలు లేకుండా పోయింది నాకు. అవును, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళకి స్కూల్ నీలాగా బంద్ లేదు. ఆ మాటల తర్వాత నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకొని ఏదన్నా తిను. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది మధ్యాహ్నం ఏం తినలేదని. నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, అంతలోగా నువ్వు ఆకుల్ని రెడీ చేయి. ఇవన్నీ చేసి పెడితే అక్కడికి నువ్వేదో తెగ తిన్నట్టు. నేను ఇక్కడ వీలున్నప్పుడల్లా ఎందుకు వస్తున్నాను అనుకుంటున్నావు? మీతో సరదాగా గడపాలనే కదా. స్కూల్ నుంచి మీ వదిన పిల్లలు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చారంటే నీకు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండదు. ఈలోగా నీ పనులన్నీ కానిచ్చేసే. అయ్యో, అన్నయ్య తాగడానికి మంచిది కావాలన్నాడు. దేవుడా, నేను మర్చిపోయాను. నువ్వే తీసుకెళ్ళివు. నా వల్ల కాదు వాడిని భరించడం. ఇదిగో చెవులో దూది కూడా పెట్టుకొని వెళ్ళు. రమ్య చెప్పింది ఆ పళ్ళు యాసిడ్ లో పెట్టి తర్వాత కట్టర్ లో కలిపి గ్యాస్ మిఠాయిలు తయారు చేస్తారంట. అదంతా అబద్ధం. చిన్నమ్మకు మందులు తెచ్చావా శాంత? అడిగానండి, స్టాక్ లేదంట, వచ్చాక ఇస్తామన్నారు. సరే వెళ్ళు, హారదొచ్చింది. నాకు చాక్లెట్ తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, అమ్మకు తెలియకుండా తర్వాత ఇస్తాను. నీ సీక్రెట్ ఏంటో నాకు అర్థమైంది. ఆరతి, నువ్వు తీసుకొచ్చినా కూడా ఇప్పుడు ఇవ్వద్దు. ఎప్పుడు చాక్లెట్ నోట్లో నవ్వుతూనే ఉంటారు వీళ్ళు. నాకు పంటి నొప్పి ఉంది కాబట్టి నీకు అసూయ. ఇదిగో, మీరు బట్టలు మార్చుకుని తొందరగా వస్తే నేను మీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఆగండి ఆగండి. ఇదిగో, అమ్మకు అసలు ఒంట్లో బాలేదు. తల తడవనివ్వకుండా చూడు. నువ్వెప్పుడొచ్చా? నేను ఇందాకే వచ్చాను. అది స్ట్రైక్ ఉంటుందని విన్నాను. అక్కడే ఉంటే చదవబుద్ధి కాదని వచ్చేసాను. అమ్మరా, మొన్న వచ్చినప్పుడు మమ్మల్ని చెరువు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు. ఈసారి తీసుకెళ్లేదనుకో, రాత్రి పడుకున్నప్పుడు ముక్కు గిల్లేస్తా. అవును, ఈసారి మాత్రం నేను మేము వదలము. అయితే ఈ రోజు రాత్రి
మీరు పడుకున్నప్పుడు ఇలా ఇలా వచ్చి మిమ్మల్ని ఇద్దరిని నలిపి నలిపి ఇలా తింటాను. ఇలా మిమ్మల్ని ఏంటి అలా పరిగెత్తుకుంటూ వచ్చేసావు? ఏం జరిగింది? అంజు, మీరంతా పరిగెత్తుకొని వచ్చారేంటి? స్నానానికి వెళ్ళినప్పుడు దారిలో పూజారిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అయ్యో, ఏం పిల్లవే నువ్వు? పట్నంలో చదువుకుంటున్నావు, పల్లెటూరు పిల్లలా భయపడతావు? నాకేం భయం లేదు. అవునవును, ధైర్యం ఎక్కువే ఒడుగుతుంది. ఏమైందక్కయ్యా? చిన్నప్పటి నుంచి తనకి చాలా భయం ఎక్కువ. తను వెళ్లేదారిలో ఎవరైనా కొత్త వాళ్ళు కనపడితే చాలు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో దాక్కునేది. పట్నంలో చదువుకొని ఇంత పెద్దదైనా కూడా ఆ భయం ఇప్పటికీ పోలేదు. ఇదిగో ఇప్పుడు కూడా బయటికెళ్ళి భయపడుతూ వచ్చింది. నాతో చెప్తే పని అవుతుందని మీతో ఎవరు చెప్పారు? ఎవరైతే ఏంటి మాయా, నువ్వు ఎవరినైనా ఈజీగా ఒప్పించగలవు. పని చాలా ఈజీగా అవుతుంది. అయితే జంక్షన్ కెళ్ళి ఒక ఆటో తీసుకుని మన పాత జిల్లా కౌన్సిల్ ప్రెసిడెంట్ గారిని తీసుకొస్తాను. ఆయనైతే గెస్ట్ కింద వస్తాడు. ప్రెస్ ముందు స్పీచ్ ఇవ్వమంటే రోజంతా ఇస్తాడు. విజయ, నువ్వు జోక్ చేయొద్దు. అయితే నువ్వెళ్ళి తీసుకురా. ఇదిగో కలెక్టర్ గారు రాలేదంటూ నన్ను టెన్షన్ పెట్టొద్దు. హాయ్ హాయ్. కలెక్టర్ కాకుండా డెప్యూటీ కలెక్టర్ అయితే? అమ్మో, కలెక్టరా? కానీ దీనికి కొన్ని కండిషన్స్ పాటించాలి. ఓకే, అగ్రీడ్. చెప్పు. 1, నా ఫ్రెండ్ హారతి నాయుడు రాసిన కవిత మన కాలేజ్ డేకి ప్రెజెంట్ చేయాలి. డన్. 2, డెప్యూటీ కలెక్టర్ మిస్టర్ వినయ్ చంద్రన్ కి ప్రిన్సిపల్ గదిలో నుంచి నేను ఫోన్ చేయాలి. డన్. హే, అదేం కాదు, నేను ఒప్పుకున్నానుగా. టైం మీరు అనుకుంటే కుదురుతుంది. వచ్చే శుక్రవారం 21st పొద్దున 10 గంటలకి. అయ్యో సార్, ఇక్కడ మిమ్మల్ని ఎవరూ ఆట పట్టించరు. నేను ప్రిన్సిపల్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రిన్సిపల్ గారికి ఇవ్వనా? వద్దంటారా? అయితే నేను చెప్తానులేండి. రేపు 9:30కే వచ్చేస్తారు కదా? ఓకే సార్, ఆయన వస్తానని చెప్పారా? సారీ సార్. సరే, వెళ్ళు. అలాగే సార్. పొద్దునే కాలేజీకి వచ్చేస్తారు పని పాట లేక. విల్సన్, ఇప్పుడు చెప్తాను విను. ఈ డిప్యూటీ కలెక్టర్ ఎవరనుకుంటున్నావు? మా నాన్న. అంటే టీసీఎల్ ఇంజనీర్, విజీ పట్టాపి జూనియర్, ఎల్ బాలచంద్రన్ తమ్ముడు ఎల్ వినయ్ చంద్రన్. మిస్టర్ బాలచంద్రన్ కి మా నాన్న అంటే, మిస్టర్ వినయ్ చంద్రన్ కి నేనంటే చాలా భయం. నేను అలా పిలిస్తే చాలా వచ్చేస్తారు. అవునవును. ఇప్పుడు నీకు నా గురించి అర్థమైందా? అర్థమైంది. మెంటల్ హాస్పిటల్ లా ఉంది. ఈ మధ్య నీ అల్లు చాలా ఎక్కువైపోయింది. నా మీద కొన్ని హవా చూపిస్తున్నావా? అవునే, నేను చాలా మందిని ఆడించాను. ఇది అలా కాదు, నిజం. నువ్వు కాలేజ్ డే రోజున నీ కవిత పాడాల్సిందే. ఎక్కువ రాయకపోయినా వినయ్ చంద్ర గారి కవితలంటే నాకు చాలా ఇష్టం. ఆయన ముందు నేను రాసిన ఈ పిచ్చి కవిత చదవాలంటే వద్దు మాయా, నాకు భయంగా ఉంది. నువ్వు ఏమైనా చెప్పు, నేను వదలను. చూడు, ఒక చిన్న జ్వరం వస్తే చాలు, మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం చనిపోయినా నలుగురు మన గురించి మాట్లాడుకోవాలి కదా. ఇదిగో, ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు. కాలేజ్ డే రోజున నువ్వు నీ కవిత పాడుతున్నావు, అంతే. హలో చైర్మన్, వైస్ చైర్మన్. పూజ్యులైన గురుజనులారా, ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్క క్షణం తీరిక లేకపోయినా అందమైన కవితలు రాసి తన ప్రతిభ ఏంటో మనకు తెలియపరిచి కళని, సాహిత్యాన్ని ప్రోత్సహించి తన ప్రతిభను నిరూపించిన ఉత్తముడు డిప్యూటీ కలెక్టర్ శ్రీ వినయ్ చంద్ర గారిని మీకు పరిచయం చేసే అవకాశం నాకు దొరికినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
ఆయనకు ఈ కాలేజీ యూనియన్ తరపున మనందరి తరపున ఆహ్వానం పలుకుతున్నాను. మరో ముఖ్య విషయం ఏంటంటే ఈ కాలేజీ యూనియన్ ఇనాగ్రేట్ చేయడానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అందమైన అమ్మాయిలారా? సార్ హలో, అందరూ ఇక్కడే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ముగించేంత వరకు మీరంతా ఇక్కడే ఉంటే బాగుంటుంది. మీలో అందంగా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే అల్లరి చేయండి, ఓకే? అలాగే అబ్బాయిలో కూడా ఎవరైనా అందంగా లేకుంటే అల్లరి చేయొచ్చు. కమాన్. నేనొక నిజం చెప్తున్నాను. మీ దగ్గరకొచ్చి మీ అల్లర్లు గొడవలు చూడాలనే ఆశతోనే నేను ఈ కాలేజ్ డే సెలబ్రేషన్కి వచ్చాను. నా జీవితంలో చాలా బాగా ఎంజాయ్ చేసిన టైం నా కాలేజ్ లైఫ్. ఇప్పుడు మీ అల్లరి చూస్తుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. నిజం, కాలేజ్ క్యాంపస్ అంటే మీకు అన్ని విధాలా ఫ్రీడమ్ ఉంటుంది. కానీ ఏంటి ఇది చెవటలు వస్తున్నాయి? నేను పాడనే, నాకు భయంగా ఉంది. ఏం భయం లేదు, నన్ను మనసులో ధ్యానించుకొని ధైర్యంగా పాడు. నేను మీకు ఒకటే చెప్తున్నాను, మీ లక్ష్యం అనేది షార్ప్గా ఉండాలి. ఆ లక్ష్యానికి మీ ప్రేమ మార్గం కావాలి. మీ అందరి అనుమతితో ఈ కాలేజ్ డే సెలబ్రేషన్ ని జ్యోతి ప్రజ్వలన చేసి ఇనాగ్రేట్ చేస్తున్నాను. ఇప్పుడు హారతి నాయుడు ఫస్ట్ ఇయర్ ఎంఏ తెలుగు తన కవితతో మన ముందుకొస్తుంది. ఇప్పుడు కేపీ అండ్ గ్రూప్ మీ ముందుకొస్తున్నారు. బాగా పాడావు, సంతోషమా? మాయ నిన్నే పిలుస్తున్నారు. వినయ్ సార్ వెళ్తున్నారట, నువ్వు వస్తే సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం. నువ్వు కూడా రావే. నాకు ప్రోగ్రాం మొత్తం చూడాలని ఉంది. కొన్ని పనులున్నాయి, అందుకే వెళ్ళిపోతున్నాను. నా స్పీచ్ మీకు బోర్ కొట్టలేదు కదా? అదేలా నేను వింటేనే కదా. రా, ఇదిగో ఈ అమ్మాయి కోసం నేను పడ్డ తాపత్రయం అంతా ఇంత కాదు. వెనక నుంచొని వణుకుతోంది. అంత నిరసన అనిపించలేదే. కవిత చాలా బాగుంది. సబ్జెక్ట్ కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. నేను ఇలా చెప్పినందుకు మీరు రాయడం మానేయద్దు. రాయాలి, ఇంకా రాయాలి. ఒకప్పుడు నాకు బాగా చదివే అలవాటు ఉండేది. ఇప్పుడు టైం లేదనే కారణం చెప్పి చదవడమే మానేశాను. వస్తాను, వెళ్ళొస్తాను, మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. హారతి, నువ్వేమీ అనుకోకు. నీ కవిత సంగీతాత్మకంగా పాడడం ఎందుకో నాకు నచ్చలేదు. కానీ విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. పాడుతుంటే సంగీతం సాహిత్యం కలవలేదనిపించింది. నువ్వేమీ అనుకోకపోతే అది ఒకసారి ఇస్తావా? ఈసారి విక్టర్ స్పీచ్ ఇస్తాడని నేను అనుకున్నాను. మరి ఎందుకు తప్పించుకున్నావు? సాధారణంగా అందరూ వెళ్ళిపోవడానికి నేను స్పీచ్ ఇస్తుంటాను. ఎందుకో ఇవాళ కుదరలేదు. హారతి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. హలో, ఇదేంటి ఇవాళ కాలేజ్ డే పెట్టుకుని పార్టీ ఏమీ లేదా? రావే. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు, చెప్పనా? ఇంటికి చేరేదాకా నా మనసు నిండా పిన్నే, నీకు తెలుసు కదా. అది ఒకప్పుడు విషయం, ఇప్పుడు అది కాదు కదా. నువ్వు ఇప్పుడు మొత్తం వినయ్ చంద్రికలో మునిగున్నావు కదా. కవిత నాకు నచ్చిందంట, ఇంకెవరికి నచ్చలేదంట. అప్పుడు నీ మొహంలో వెలిగిపోతున్న ఆ కళ ఉంది చూసావు, నేను చూసానులే. ఏమన్నా పిచ్చా? కొంచెం ఆపవే. నేను ఆపినా నువ్వు ఆపలేదు కదా. నువ్వింకా రాయాలి. అదే కదా డిప్యూటీ కలెక్టర్ గారు ఆర్డర్. పోవే. దిగే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా డోర్ దగ్గరికి రండి.
నా స్టాప్ వచ్చింది, నేను దిగుతాను. అరే సారీరా. సారీ ఎందుకులేరా. ఏమై బాగుంది, కొంచెం ఐస్ వాటర్ తీసుకొస్తావా? నువ్వు వేస్తావా, నన్నే అక్కడ రమ్మంటావా? మీరు ఇక్కడికి రావద్దు, నేను అక్కడికి రాను. వేరే ఏమైనా పనుంటేగా, అస్తమానం అదే పని. ఛీ, ఏంటని మీరు చేస్తుంది? తలుపు తెరిచే ఉంది, పైగా అమ్మాయి కూడా ఇంట్లోనే ఉంది. నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? చాలు చాలు, మీ మనసులేంటో ఇప్పుడు అర్థమైంది నాకు. అమ్మ సిగ్గుపడుతుంటే చాలా అందంగా ఉంది. ఏంటి విషయం? ఏమీ లేకపోతే తండ్రి గారు పైన కూర్చుంటే ఆయన పైన కూర్చొని అరుస్తూనే ఉన్నారు. ఇందా ఈ నీళ్లు తీసుకెళ్ళేవు. పట్టాభి, నువ్వెప్పుడు వచ్చావా? ఇప్పుడే వచ్చాను. ఊరికే అరవకు, మీ ఆవిడ వంటగదిలో మీకోసం కష్టపడుతుంది. నువ్వు పోవే. సరే వెళ్తాను. అది ఇక్కడ పెట్టిల్లు. ఓకే. ఏంటి పొద్దున్నే మందు కొట్టడం మొదలు పెట్టావు? అబ్బా కంపు కొడుతుంది. ఎప్పుడు మొదలు పెట్టావు? ఇప్పుడే ఆ బాలచంద్ర వస్తానన్నాడు. ఇప్పటి వరకు ఎదురు చూశాను. ఇది ముందు పెట్టుకొని కూర్చోవడం నా వల్ల కాదు. 2 పెగ్గులు ఫినిష్. అదే నువ్వు నా పేరు చెప్పి వినయ్ చంద్రని కాలేజీకి పిలిపించి అల్లరి చేసి పంపారని బాలచంద్ర చెప్పాడు. నిజమా? అల్లరి చేసావా? బాగా స్పీచ్ ఇచ్చి పిల్లలందరినీ పాకెట్ లో వేసుకుని డిప్యూటీ కలెక్టర్ వెళ్ళిపోయిన విషయం తెలుసా మీకు? ఆడపిల్లలందరూ ఆయన గ్లామర్ చూసి పడిపోయారంతే. పెళ్ళిడికొచ్చినా దీని పద్ధతులు ఏం మారలేదు. పెద్దదైందని నీకు అస్సలు గుర్తుందా? అమ్మో అంజు, ఇద్దరు వెళ్ళి కాలు చేతులు కడుక్కొని హోంవర్క్ చేసుకోండి. చెప్తేనే మేము వెళ్ళి హోంవర్క్ చేసుకుంటాం. అమ్మో, నిన్ననేగా నా చేతి దెబ్బలు తిన్నావు. మీరు వెళ్ళండి, నేను వస్తాను. వెళ్ళండి. ఏరా, నేను చెప్పేది ఏమన్నా వింటున్నావా? ఇవాళ రేపు నేను పోయేదాన్నే కదా. నేను పోయేలోగా దీని పెళ్లి చూసి పోవాలని నా కోరికరా. అలా హడావుడి పడి చేసేది కాదు పెళ్ళంటే. అన్నింటికీ ఓ సమయం వస్తుంది. కాస్త ఆగు, చూద్దాం. మనం టైం కోసం చూస్తూ కూర్చుంటే అన్నీ దాటిపోతాయి. మనం ప్రయత్నిస్తేనే ఆ దేవుడి దయన మన మీద ఉంటుంది. నిన్న రమా టీచర్ గారు అడిగారు, వాళ్ళ భర్త తమ్ముడున్నట్ట, కోఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్ అట. ఆయన మన హారతిని చూశారట. మీరొక్కసారి వెళ్ళి మాట్లాడొచ్చు కదా. నాకు ఎంఫిల్ కూడా చేయాలనుంది. ఒక ఉద్యోగం వస్తే బాగుంటుంది కదా. ఆడదానికైనా మగవాడికైనా ఒక ఉద్యోగం అంటూ అవసరం. ఆ ఉద్యోగం ఏదో వస్తే అప్పుడు పెళ్లి చేయాలని నా అభిప్రాయం. నీకు ఏ విషయం చెప్పినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. నీ ఇష్టం వచ్చినట్టే చేసుకో. నేను ఇక మాట్లాడినా చాలు, అలాగే చెయ్యి. నువ్వు ఇక మాట తప్పద్దు. కొంచెం కారం. మాయా, హలో. హలో. హాస్టల్కి అయితే కారెక్కు, అటువైపు వెళ్తున్నాను. నేను హాస్టల్కే గాని ఊరి వాళ్ళు మన గురించి ఏమైనా అనుకుంటారేమో, అదే నా భయం. ఓ అదా, సరే కారు పోనీ. అలా వెళ్ళిపోతే ఎలా? నేను ఫ్రంట్ లో కూర్చుంటాను. అలాగే. అయ్యో, నేను వెనకనే కూర్చుంటాను, జరగండి. ఎవరు ఏమనుకుంటే మనకెందుకు కదా సార్. నువ్వు బండి పోనీ. పోనీ. ఏదైనా ఈరోజు బస్ ఛార్జ్ కలిసి వచ్చింది. ఇదిగో మీ గుర్తు కోసం చెప్తున్నాను, ప్రతి సోమవారం ఉదయాన్నే ఈ బస్ స్టాప్ లోనే ఉంటాను. యా, పొద్దున మాట్లాడాను. అవును, లేటే లేదు. ఐఎమ్ ఆల్రెడీ ఆన్ మై వే. ఆల్ రైట్. మీతో ఒక అందమైన అమ్మాయి కూడా ఉందని చెప్పొచ్చుగా.
కరెంట్ టాపిక్ అమ్మాయిల మీదే నడుస్తోంది. నా పేరు పేపర్లో రావాలని అంత కోరికగా ఉందా? అయితే మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా ఉంది. అయితే ఇవన్నీ చదివే టైం ఉంటుందా? లేదు, ఇలా కారులో వెళ్తుంటూ చదువుతుంటాను, అందుకే తీసుకొచ్చాను. ఇప్పుడు అది కుదరటం లేదు. కావాలంటే నువ్వు తీసుకో. నేనా? బుక్ చదవడువా? నాకు అలవాటే లేదు. మా ఫ్రెండ్ ఒకతుంది, కావాలంటే దానికి ఇస్తాను. ఎవరు? హారతి నాయుడు, గుర్తులేదా? ఆ రోజు కాలేజ్ డే ఫంక్షన్లో కవిత పాడిన అమ్మాయిగా. ఆ రోజు తను క్రిటిసైజ్ చేశానుగా, తను చాలా బాధపడింది అనుకుంటాను. అందుకు కాంపన్సేషన్ లాగా ఇది ఆ అమ్మాయికి ఇచ్చే. ఇందులో చాలా కవితలు ఉన్నాయి, చదువుకోమన్నా. ఓకే. ఇదేంటే ఏదో కొత్త పథకం తయారు చేస్తున్నావా? ఇది అలాంటిది కాదే, భలే ఉన్నావు నువ్వు. ఇది మంచి పుస్తకం, 100%. అదేంటే? నాకు ఒక ఫ్రెండ్ ఉందే, హారతి, నా రూమ్మేట్. దాన్ని కొంచెం మాట్లాడించాలి అంతే. నేను చెప్పినట్టు ఇందులో రాసివ్వాలి. నువ్వు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అన్నీ కరెక్టే. నువ్వు నా క్లాస్మేట్వి, నా ఊరు దానివి, నా ఫ్రెండ్వి. నా హ్యాండ్ రైటింగ్ చూస్తే ఎవరు గుర్తుపట్టరు. కానీ ఇది ఎందుకనో నాకు చేయబుద్ధి కావట్లేదు. ఇక్కడ ఉన్న పూల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకే ప్రాబ్లము రాదు, పుణ్యం ఉంటుంది. రాసి పెట్టవే. కవిత బాగుందని చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, నచ్చావు, రాసిన వారిని కూడా. ఫుల్ స్టాప్. ఎవరని రాయాలి? ఏమీ వద్దు, 2 లైన్లు 2 సున్నాలు చాలు. థ్యాంక్స్. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి. అక్కడికి వెళ్తేనే అన్ని విధాల జంతువుల్ని చూడొచ్చు. నిజం చెప్తున్నాను రా, ఇది ఇంత సీరియస్ మ్యాటర్ అని నాకు ఇప్పుడే తెలిసిందిరా. నా మనసులో తనంటే ప్రేమ ఉందని ఇప్పుడేగా అర్థమైంది. కాస్త బాధగా అనిపించినా ఆనందంగా ఉంది. ఇదే నువ్వు పెద్ద ఇష్యూ లాగా తీసుకోవద్దు. ఈ లవ్ అనేది ఒకవైపు ఉంటే సరిపోదు. లవ్ యూ అని నువ్వంటే సరిపోదు, లవ్ టు అని వాళ్ళు అనాలి. అందుకే నీకు నచ్చిన వారి మనసులో ఏముందో నువ్వు తెలుసుకోవాలి. ముందు ఆ విషయం తేల్చుకో. నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ తన రిప్లై నెగిటివ్ అయిందనుకో, అది నేను తట్టుకోలేను. హారతి, ఈ మధ్య కనిపించలేదు. మా పిన్ని కొంట్లో బాలేదని తెలిసి ఇంటికి వెళ్ళాను. హారతి, నిన్ను విషయం అడగాలనుకుంటున్నా. అది ఎక్స్క్యూజ్ మీ హారతి, నీకు ఒక కొత్త పుస్తకం, డెప్యూటీ కలెక్టర్ గారి పుణయోపహారం. ఈ పుస్తకం చదివి ఆనందించిన వారికి లోపల రాసి పెట్టిన ఉత్తరం ఫ్రీ. ఐస్ క్రీమ్ కొనిపెట్టు, లేదంటే ఇవ్వను. ఐస్ క్రీమ్ కొనిస్తావా లేదా? కవిత చాలా బాగుందని చెప్పాను. అయితే ఇంకొక మాట కూడా, నాకు నువ్వు బాగా నచ్చావు, కవితలాగా. నా మనస్సులో నిండి ఉన్న నా కలల రాణివి నీవే. నా మనస్సులో నిండి గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తోంది. ఏంటి అలా ఉన్నావు? ఎవరో ముద్దు పెట్టినట్టు ఎర్రగా అయిపోయాయి. పోవే. తాగింది చాలా ఆపరా, ఇక నేను వెళ్ళిపోతున్నాను. కూర్చోరా. ఎవరిని ప్రేమించకుండా ఉండడం కంటే ప్రేమించి ప్రేమను కోల్పోవటమే మంచిదని ఎవరో రాశారు. కానీ అన్నీ కోల్పోయేవాడి బాధ ఎవరికి తెలుసు? నీకు తెలుసా? తెలుసు. ఇప్పుడు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలని మాత్రం తెలుసు. నేను వెళ్ళిపోతున్నా. రాజు, నువ్వు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా?
వెళ్ళరా. తెల్లవారి కాగానే నువ్వే పరిగెట్టుకుంటూ వస్తావు. పోరా. మాయా మాయా అబ్బా మాయా ఒక్కసారి లేవే ప్లీజ్. లేగవే. ఇప్పుడు నీకేం కావాలి? లేవే. నా బుజ్జి కదూ. దీనికి ఇప్పుడు ఏమైందో ఏంటో చెప్పు. ఏంటి అది? నేను ఒక విషయం అడుగుతాను. నాకు నిద్ర లేదు లేదు నేను చెప్తాను. నిన్న సాయంత్రం ఏం జరిగింది? నువ్వు అక్కడికి వెళ్ళి పుస్తకం తీసుకొచ్చావా లేదా ఆయన నీకు ఇచ్చారా? అదా విషయం. ఆయన మా ఇంటికి రాలేదు. నేను ఒక కత్తి తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాను. బెదిరించి రాయించాను. వద్దు, నీకు ఇష్టమైతేనే చెప్పు, నేనేం బలవంతం పెట్టను. అలాగా? అయితే ఇప్పుడు నీకేమీ చెప్పను. ఈ రోగానికి నా దగ్గర మందులు కూడా లేవు. వెళ్ళి పడుకొని నిద్రపోవే. మాట్లాడే టైమా ఇది? నిమ్మకు నీరెత్తినట్టు అలా వెళ్ళిపోతుందేంటో. ప్రేమ వ్యవహారంలో ఏదైనా ఫెయిల్ అయిందా ఏంటి? విక్టర్కి ఏదో లైన్ తగిలినట్టుందే. మొహం చూస్తే తెలుస్తుంది. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నా బిజినెస్ నేను చేస్తున్నాను. కొత్త లైన్ క్రియేట్ చేయడం, ఉన్న లైన్ చెడగొట్టడం. ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు, పర్వాలేదు. మాయా, ఒరే, అందరితో వాగినట్టు వాడితో వాగొద్దు. వాడితో జాగ్రత్తగా మాట్లాడకపోతే వాడు నీ చెంప పగల కొడతాడు. మీ అందరికీ భయపడుతూ ఇక్కడ ఉండమంటావా? పోరా. సౌందర్య శాస్త్రపరంగా చూస్తే కాళిదాసు కవిత ఎంత విశిష్టత సంపాదించుకున్నదో చెప్పడం దుర్లభం. భారతీయ తత్వచింత శాస్త్రం తీసుకుని చూసినా ఏమీ చెప్పలేకపోతున్నాను. నా మనస్సులో నిండి ఉన్న నా కలల రాణివి నీవే. కనులు తెరచినా మూసినా నీవాయే. నా కలల రాణివి నీవే నా చెలి. హృదివీణ పలికించి మదినేమో కదిలించి మరపురాని వలపులు తలపులు రేపినావే. నా హృది వీణను నీపినావే. ఈ మనసంతా నువ్వే నిండి ఉన్నావు. క్లాసులో శ్రద్ధావంతులు లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. ఏంటి ఒంటరిగా వచ్చావు? ఫ్రెండ్ ఎక్కడా? మాయకి క్లాస్ ఉంది. నాకొక ఫ్రీ అవర్ దొరికితే వచ్చానంతే. పుస్తకాలంటే ఇష్టమని మాయి చెప్పింది. నేనొక బుక్కు మాయి చేత పంపించాను. ఆ దెయ్యం నీకు ఇచ్చిందా? ఇచ్చింది. చదివాను కూడా. చదివిన తర్వాత నీకు ఒక ఉత్తరం కూడా రాసి పెట్టాను. ఇంకది పంపించాల్సిన అవసరం లేదు కదా? ఎందుకు పంపించకూడదు? కవితలు రాసేవాళ్ళు ఉత్తరాలు బాగా రాస్తారు. పంపించు. నేను
అయ్యప్ప పాటల క్యాసెట్ కోసం ఇక్కడికి వచ్చాను. నా కోసం కాదు, మా అమ్మ కోసం. నేను కొంతమంది నస భరించలేక వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం వాచ్ చూసుకుని బిజీ అని చెప్తూ ఉంటాను. కానీ ఇప్పుడు అది మాత్రం కాదు, నిజంగానే బిజీగా ఉన్నాను. మళ్ళీ కలుద్దాం. కలవాలి. నిన్ను మిమ్మల్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంతకన్నా సంతోషించాను. ఈ కార్డు చాలా బాగుందని మీరు చెప్పినప్పుడు అలా చెప్పిన వారికే పంపించాలనిపించింది. అందుకే పంపిస్తున్నాను. త్రిసంధి సమయంలో తలుపు మూసుకొని కవిత ఎవరికోసం రాస్తున్నావు? తలుపులు వేసుకొని హార్ట్ఫుల్ గా రాస్తున్నావు కదా, అదెవరో నేను కూడా తెలుసుకోవాలి కదా. మరి ఏది చూపించు. అయ్యో వద్దే, 4 నెలల్లో రాశాను. మొత్తం రాసిన తర్వాత మీకు చూపిస్తాను. మొత్తం చదివే ఓపిక మాత్రం నాకు లేదమ్మా. ఇప్పుడు చూపిస్తే ఏదైనా కరెక్షన్ ఉంటే చేస్తాను. అలా వద్దు ప్లీజ్, నేను తర్వాత చూపిస్తాను. మా ఆయనకి ఫోన్ వచ్చింది. నాకు ఫోన్ వచ్చిందని చెప్పడానికి దీనికెందుకు ఇంతది? సరే నేను చూసి వస్తాను. వచ్చేలోగా ఆ కవిత మొత్తం రాసిపెట్టు. నాన్నకి వేరే పనే ఉండదు. 2 పెగులు కొడితే చాలు కూతురు గుర్తొస్తుంది. క్లాస్ ఎగ్గొట్టడానికి మనసు ఒప్పట్లేదు. అవునవును, నువ్వు ఇక్కడ శుభ్రంగా ఉంటావే, అక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామంటే నాకెవరూ లేరు. అమ్మా నాన్న చుట్టూ అలా తిరగడం తప్ప వేరే పనే ఉండదు అక్కడ. నేను వెళ్ళొస్తాను. మాయా, నేను నీకు ఒక విషయం అడుగుతాను. కలెక్టరేట్లోకి మన ఉత్తరం రాస్తే అది వాళ్ళకి చేరుతుందా? చేరుతుంది, ఎందుకా సందేహం. కానీ ప్యూన్ దగ్గర నుంచి అందరూ చదివి దానికి సీల్ కొట్టి ఫైల్లో పెట్టి ఈ గొడవంతా ఎందుకు? నీకు మాయా సర్వీస్ మీద నమ్మకం ఉన్నట్టయితే అది నా చేతికి ఇవ్వు. ఫాస్ట్ అండ్ సేఫ్. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు భయపడకు, ఇది ఎక్కడికి చేరాలో అక్కడికే చేరుతుంది. పుస్తకం ఇచ్చినందుకు చాలా సంతోషపడ్డాను. ఈ అపూర్వ సౌభాగ్యం ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను మీ మనసు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా రిప్లై రాయాలి. తప్పకుండా రాస్తాను, అందుకే కదా మనం ఎక్కడ కూర్చున్నాము. ఉత్తరం రాసింది చాలక ఒక గ్రీటింగ్ కూడా పెట్టింది. లవ్ అండర్స్టాండ్. ప్రారంభ లక్షణాలు చూస్తే ఈ అమ్మాయి పని గోవింద్ అనుకుంటా. అవును, నువ్వు చూసావా? నిన్న కలిసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంతకన్నా ఆనందించాను. ఈ కార్డు బాగుందని చెప్పారు కదా, అలా చెప్పిన మీకే ఇది పంపించాలని అనిపించింది. స్వీకరిస్తారా? స్వీకరిస్తాను. ఉత్తరం కూడా దీంతో పాటు పంపిస్తున్నాను. ఈమె నేను అనుకున్నంత కాదే. ఏదైతేనేవి నేను అనుకున్నది ఫాస్ట్ గా జరుగుతుందిగా. ఇంక దీనికి రిప్లై కూడా పంపించావనుకో వెంటనే ఫ్లాట్ అయిపోతుంది. ప్రేమలో తేలి అస్సలు వినయ్ చంద్రన్ గుండెల్లోకి దూసుకుపోతుంది. చూడమ్మా, నువ్విలా పిచ్చి పిచ్చి పనులు చేయడం వల్లే నువ్విలా బక్క పీసులాగా తయారయ్యావు. అవన్నీ నేను చూసుకుంటాను గానీ తమరు ఇప్పుడు ఉత్తరం రాయండి. నేను ఒక ఫుల్ లెంత్ ప్రేమ లేఖను రాసి తీసుకొచ్చాను. ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క మెట్టెక్కాలి. అదొకలాగా. అదే మొత్తం చదివాక ఏదోలాగుండి
మనసు ఎక్కడికో చాలు చాలు ఆపు. ఒక మసాలా దోశ కోసం నేను చేస్తున్న పాపం హద్దు దాటిపోతుంది. నీకొంచెం ఎక్కువైందే. నువ్వు ముందులే, తొందరగా వెళ్ళిక్కడి నుంచి. నీకు అసూయ ఉంది, అందుకే. ఒక పల్లెటూరు అమ్మాయి నవ్వుతూ తిరగాలని నేను ఇదంతా చేస్తున్నాను తెలుసా? ఏయ్, ఇందులో ఏ తప్పు లేదు. నువ్వు తొందరగా రాసివ్వు. చూడు, ఇలా ప్రతిసారి చెయ్యాలంటే నా వల్ల కాదు, నేను చేయను. ఇదొక్కటే నువ్వు నాకు రాసివ్వు. తర్వాత విషయం వాళ్ళకే వదిలేద్దాం. నేనిక పట్టించుకోనమ్మా. నువ్వు రాయి. పోస్ట్ బాక్స్ భగవంతుడా, నీ ముందు ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేను. కొట్టాలని అనుకున్నాను కానీ డబ్బులు వేస్ట్ కదా అని కొట్టలేదు. ఈ ఉత్తరాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్టల్ కి కాస్త చేర్చి పెట్టమ్మా. నా హస్బెండ్ అమెరికాలో ఉన్నారు, కొంచెం ప్రార్థన చేసి పంపిస్తున్నాను. అయ్యో ఫస్ట్ బస్ వస్తానని చెప్పి ఇప్పుడే రావడం. వాళ్ళు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారమ్మా. వెయిట్ చేస్తున్నారా? నేను మీ హాస్టల్కి ఫోన్ చేసి అడిగాను, పొద్దున్నే బయలుదేరామని చెప్పారు. అప్పటి నుంచి లోపలికి బయటికి తిరగడం సరిపోతుంది నాకు, తెలుసా? నీకేంటో ఎప్పుడు లేని కంగారు ఈరోజే ఉండదా? మరి ఆడపిల్లంటే ఎలా ఉండాలి మరి? అలా కాదు, ఇదిగో ఇలా ఉండాలి. రానా లోపలికి వెళ్దాం. ఇదేంటి, పెళ్లి చూపులకి ఎవరో వచ్చినట్టున్నారు? వచ్చారు. నేను మీకు ముందుగానే చెప్పాను కదా నాకు ఎప్పుడూ ఈ పెళ్లి వద్దని. మెల్లగా మాట్లాడు, లోపల వాళ్ళు వింటారు. నేనే రమ్మని చెప్పానమ్మా, అందుకే వాళ్ళు వచ్చారు. ఒక్కసారి వాళ్ళ ముందుకు వచ్చేళ్ళమ్మా. అంతకంటే ఎక్కువ నేనేం చేయను, ఓకేనా? ఓకే అయితేరా, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ ముందుకు కూర్చోమను. ఈ డ్రెస్ తో వాళ్ళ ముందుకు ఎలా వెళ్తావమ్మా? ఇట్రా. మీ అమ్మ నీ కోసం ఒక కొత్త చీర కొని తెచ్చిందమ్మా. ఇంకా నగలున్నాయి. ఆమె నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. అనవసరంగా ఆ మనసు బాధ పెట్టొద్దమ్మా. అనవసరంగా వచ్చాను కదా. నువ్వు రారా. గోమతమ్మ, నిజం చెప్పు, నన్ను ఇప్పుడు చూస్తే పెళ్లి చేయాలని అనిపిస్తుంది కదా? నువ్వు ఎక్కువగా మాట్లాడకుండా ఇవి తీసుకొని తొందరగా అక్కడికి వెళ్ళు. మీరు అలా కంగారు పెడితే ఎలా? నాలాంటి ఒక అమ్మాయి నిదానంగా నెమ్మదిగా కదా వాళ్ళ ముందు వెళ్లాల్సింది. ఇదిగో ఇలాగా. మాయా, అల్లరాపి ఇక వెళ్ళు. ఎవ్వరిని నేరుగా చూడకూడదు, దొంగలా చూడాలి. అబ్బాయి చూసినప్పుడు సిగ్గుతో తలంచుకోవాలి, కాలు వేలితో ముగ్గేసుకోవాలి, మొహంలో కలంతా కనిపించాలి. కరెక్టే కదమ్మా? అబ్బబ్బా, అల్లరి చాలుగానే తీసుకొని వెళ్ళు. ఇవ్వమ్మా, తీసుకోండి. ఇక్కడ కూడా ఇవ్వమ్మా. మన ముఖ్య అతిథి ఇక్కడున్నారమ్మా. అమ్మాయికి అన్నీ అర్థమైనవి. మనకు ముందు పరిచయం ఉన్నా జరగాల్సిన ఆచారాలన్నీ పద్ధతి ప్రకారం జరగాల్సిందే కదా. వినయ్, నువ్వు ఒకసారి వెళ్ళి అమ్మాయితో మాట్లాడు. అదంతా ఇప్పుడు ఎందుకులేండి. నువ్వు అలాగంటే ఎలాగయ్యా? ఇప్పుడు అమ్మాయి కుంటిదా గుడ్డిదా మోగదా అనేది తెలుసుకోవాలి కదా. అందుకే అది నువ్వు వెళ్ళు వినయ్, వెళ్ళు. మా అమ్మాయి కన్నా ఈయనకే బాగా సిగ్గు ఎక్కువగా ఉన్నట్టుంది. మాయా,
అంతా సర్ప్రైజింగ్గా ఉంది కదా. ఈ విషయం నా మనసులో చాలా రోజుల నుంచి ఉంది. మా అన్నయ్య నీ గురించి చెప్పినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేం అభ్యంతరం లేదు కదా? ఏంటి మాట్లాడడం లేదు? నాకు అర్థమైంది. ఈ విషయం ఇప్పుడే చెప్పనవసరం లేదు. బాగా ఆలోచించి తర్వాత చెప్పినా పర్వాలేదు. నా నిర్ణయం చెప్పానంతే. పెళ్లి గురించి ఆలోచించినప్పుడల్లా నా మనసులో నువ్వే మిగులుతున్నావు. టెన్షన్ పడుతున్నావు? పెళ్లి చూపులు జరిగాయి అంతే కదా. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఓపెన్ గా చెప్పేసే. ఆయనతో నువ్వు లవ్లో పడలేదు కదా. చెప్పడం చాలా ఈజీ. జీవితంలో మొట్టమొదటిసారి నువ్వంటే ఇష్టమని చెప్పాడు. పెళ్లి గురించి ఆలోచించినప్పుడల్లా నేనే గుర్తొస్తున్నానని చెప్పాడు. వనజ, ఒక ఆడదాని మనసు నీకు తెలుసు కదా. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. ఒక మార్గం ఉంది. శారీ తీసుకుని ఒక అంచు ఫ్యాన్ కట్టు, ఇంకో అంచు మెడకు చుట్టుకో. పారాషూట్ లాగా నెమ్మదిగా కిందకి దిగు. నేనేదో తమాషా కన్నానే, ఏమైంది? నీకు తమాషాగానే ఉంటుంది. నా నాన్న పెళ్లి చేసుకోమని గొడవ చేస్తున్నాడు. ఒక మార్గం ఉంది. చూడు, ఆ వినయ్ చంద్ర గారికి ఈ గొడవలు ఏమీ తెలియవు. ఆయన హారతిని ప్రేమించడం లేదు. నువ్వు పంపించిన లెటర్ ఆర్తికి దొరికితేనే కదా ప్రాబ్లం. దొరకకూడదు. నువ్వు వెళ్ళి ఆ పోస్ట్ మ్యాన్ ని మభ్యపెట్టి ఆ లెటర్ని ఎలా అయినా తీసుకునిరా. అప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పటిదాకా నీ గురించి వెయిట్ చేశాను. ఎందుకింత లేటు? సరే బ్యాగ్ పెట్టరా, నేను ఇక్కడ ఉంటాను. లేదు, నేను రాను. ఏంటో నీరసంగా ఉంది. కడుపులో బాగా నొప్పి వస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి నీకు అసలు ఏమైంది? అవును, ఫస్ట్ టైం వచ్చింది. నేను ఈరోజు కాలేజ్కి రాలేను. వచ్చిన క్లాస్లే వినలేను. నువ్వు వెళ్ళిపో. ఉండు, అలా అయితే నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళడం లేదు. నీ ఒంట్లో బాగాలేకపోతే నేనెలా వెళ్తానే చెప్పు. భయపడడానికి ఏమి లేదులేవే, ఏదో కొంచెం ఒంట్లో బాగాలేదు. నువ్వు క్లాస్ కట్ చేయకుండా వెళ్ళు. వెళ్ళిపో. వెళ్ళు. అవును మాయా, నువ్వు అది ఇచ్చావా? ఏది? లెటర్. మరి ఇవ్వకుండా? ఇచ్చినప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. ఇదిగో, అల్లరి చేయకుండా బుద్ధిగా పడుకో, లేకపోతే నేను వచ్చిన తర్వాత చెప్తాను. నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. నన్నా? ఎందుకు? ఏం లేదు, నాకు ఒక లెటర్ వచ్చేది ఉంది, దానికోసం. మీ పేరేంటి? హారతి నాయుడు. మొన్న ఒక అమ్మాయికి పార్సిల్ వస్తే నువ్వేగా సంతకం పెట్టి తీసుకున్నా. ఏమండి, ఇదిగో ఇది ఉంచుకోండి. ఇదిగో, నేను పోస్ట్ మెన్ని, పోలీసు అని కాదు. నీ దగ్గరే ఉంచుకో. వచ్చిన ఉత్తరాలని టేబుల్ పై పెట్టమని వాడేం చెప్పారు. అవును, అలాగే చెయ్యాలి. కానీ నా ఉత్తరాలు మాత్రం నాకు ఇచ్చేసి ఆ తర్వాత అక్కడ పెట్టువా ప్లీజ్. నువ్వు ఎక్కువసేపు పట్టుకుంటే ఉత్తరాలు ఇచ్చేస్తానేమో. నాకు 2 పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. నా ఉద్యోగం పోగొట్టొద్దు. నీకు దండం పెడతాను, నన్ను వదిలేయమ్మా. నమస్కారం మేడం.
ఏంటి? ఒంట్లో బాలకి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదు. ఆ విషయం మీతో చెప్పడానికి వచ్చాను. మరి ఇంకొక విషయం, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అవన్నీ గుర్తొస్తే చాలా బాధ అనిపించింది. మీరు నన్ను క్షమించాలి. నేను ఒక నిజం చెప్తాను, ఏమీ అనుకోరు కదా. ఈ చీరలో మీరు చాలా అందంగా ఉన్నారు. చిన్న పిల్లలా అనిపిస్తున్నారు. పోస్ట్ మ్యాన్ వచ్చాడు కదా, హారతికి ఏమైనా ఉత్తరాలు వస్తే తీసి పెట్టుకోమని చెప్పింది. చూస్తాను. వద్దు, నేనే ఇస్తాను. నువ్వు చేసిన తప్పులన్నీ మన్నించాను. ఈ చీర నాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు నా వయసు 10 ఏళ్లు తగ్గినట్టుగా ఉంటుంది. హారతి నాయుడికి ఉత్తరం వచ్చింది, కానీ నీ చేతికి మాత్రం ఇవ్వను. నువ్వు లెటర్ బాంబు తయారు చేసే రకం. ఇక్కడెందుకున్నావు? వెళ్ళు. నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు చాలా పనులున్నాయి. ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. కూర్చొని కూర్చొని బోర్ కొట్టింది. నువ్వు చెప్పినట్టే ఇప్పటి వరకు పడుకున్నాను తెలుసా. పెద్దవాళ్ళ మాటలు వినడం మంచిదని ఇప్పటికైనా అర్థమైందా? ఒక్క నిమిషం. వద్దులేవే, ఉత్తరాల తర్వాత చొద్దు గాని. అనవసరంగా మేడం దగ్గరికి ఎప్పుడు ఈ హాస్టల్లో నేను ఒక బాండ్ క్రిమినల్ అని ఆవిడ ఫీలింగ్. హారతి నాయుడు, సుష్మా, గీత, ఆంధ్రభూమి నుంచి నేను పంపించిన కవిత ఇదిగో రిటర్న్ వచ్చింది. తీసుకో, ఉంచు. కడుపులో ఏమీ లేకపోతే అప్పుడు మొదలవుతుంది గ్యాస్ ట్రబుల్. మాయా, రా భోజనానికి వెళ్దాం. నాకేం వద్దు, నువ్వు వెళ్ళి భోంచేసిరా. వాచ్మ్యాన్కి చెప్పి కొద్దిగా పాలు బ్రెడ్ తెప్పించమంటావా? ఏం తినకుండా ఇలా పడుకుంటే నీరసంగా ఉంటుంది. పర్వాలేదు, నాకేదో కడుపు తిప్పుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏమైనా తింటే వాంతులు అవుతాయేమో. ఏయ్, ఏం పర్వాలేదు. నేను వెళ్ళి ఏదైనా కొంచెం తినేసి వస్తాను, సరేనా? అందరూ తొందరగా వెళ్ళి భోజనం చేయండి. వెళ్ళండి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. టోపీ ఎదుగు తీయటం. అయ్యో, ఏళ్లలో ఎవరు స్నానం చేయలేదా ఏంటి? అంత కంపు కొడుతున్నారా? ఛీ! ఆర్తి, నీకింకో ఉత్తరం కూడా వచ్చింది. ఉత్తరాలన్నీ కింద పడిపోయింటే కనిపించలేదు, ఇప్పుడు ఊలుస్తుంటే కనిపించింది. థ్యాంక్స్.
హారతి హారతి త్వరగా లే. ఎస్ సారీ. నీకేం కావాలమ్మా? అది ద 11th టైమ్ ఆఫ్ కాల్రా తెలుగు వర్షన్ ఉందా అండి? ఇది టాయ్స్ సెక్షన్. బుక్స్ అక్కడున్నాయి, రండి రండి. ఇదిగో. నేను తర్వాత తీసుకుంటానండి. ఆర్తి నువ్వేంటి ఇక్కడ? ఎక్కు. టైం 6 అయింది. ఇంటికి వెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. ఎక్కు. నువ్వు ఎదురు చూస్తున్న వాళ్ళు ఈరోజు రారు. ఎందుకు రారో హాస్టల్కి వెళ్ళాక చెప్తాను. కూర్చో. కూర్చోమంటుంటే నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టమా లేదా? అదేంటి ఇప్పుడు కొత్తగా అడుగుతున్నావు? చెప్పు, ఇష్టం ఉందా లేదా? అది చెప్తేగా నీకు తెలీదా? అంటే ఇష్టం ఉన్నట్టే. ఇష్టం ఉన్న వాళ్ళు తప్పు చేశారనుకో, ఇష్టపడి క్షమిస్తారు కదా. విషయం ఏంటో చెప్పు. చెప్తే నువ్వు బాధపడకూడదు, విన్న తర్వాత అప్సెట్ అవ్వకూడదు. లేదు, నువ్వేం చెప్పినా నేను బాధపడను, అప్సెట్ అవను. తమాషాగా కాదు, సీరియస్గా చెప్తున్నాను. చూడు, ఆ కవితల పుస్తకంలో ఉన్న ఉత్తరం వినయ్ చంద్రన్ రాయలేదు. అవునా? అయ్యో, నాకిప్పుడే తెలిసిందే. ఆయన పేరు మీద ఉత్తరం రాసింది నేను. ఓహో, అయితే బుక్ స్టాల్లో వినయ్ చంద్ర రూపంలో వచ్చింది నువ్వేనంటావా? హారతి, నేను చెప్పేది నిజం. నిన్ను ఆనందపరచడానికి ఇవన్నీ చేశాను, నన్ను నమ్ము. నువ్వు అలాంటి చిల్లర పనులు చేయవని నాకు బాగా తెలుసు కదా. చూడు, ఇది అబద్ధం కాదు, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. అందరినీ ఆట పట్టించినట్టు నా దగ్గర నీ వేషాలొద్దు. అంటే నేను చెప్పేది కాస్త విను. నాకు వినయ్కి ఏముందంటావా? ఉండని. అంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా? దేవుడా, నేనెలా చెప్తే ఇది నమ్ముతుంది? హారతి, నేను చెప్పేది అర్థం చేసుకుంటావా లేదా? నేను చెప్పేది అబద్ధం కాదు. వినయ్కి నాకు నిశ్చితార్థం. నిశ్చితార్థమేనా? పెళ్ళయిందని విన్నానే. ఇవాళ ఏప్రిల్ 1 కాదమ్మా. నువ్వు ఏదైనా అనుకో హారతి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. నువ్వు అనవసరంగా ఇబ్బందులు పడ్డా నాకు ఇష్టం లేదు. నన్ను అర్థం చేసుకో హారతి. నువ్వు కాస్త నోరు మూస్తావా? నువ్వేం చెప్పినా సరే నేను నమ్మను. నీ అల్లరికి వేరే ఎవరినన్నా వెతుక్కో. ఆగవే, ఈ ఉత్తరం వనజతో నేనే రాయించాను కనుక ఇది చింపడానికి కూడా నేను వెనకాడను. ఇదిగో మాయా, నువ్వు అనవసరంగా ఆ పుస్తకాన్ని ముట్టుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను చెప్తే నీకు నమ్మకం కలగట్లేదు కదా, నేను చేసి చూపిస్తాను. మాయా, ఆగు. ప్లీజ్ చింపద్దు. ఇవ్వు. చింపద్దు మాయా.
నేనేదో తమాషా చేశాను. నువ్వు నమ్మితే నేనేం చేయలేను. రావే. నేను ఆ రోజు వద్దని చెప్పాను. అర్థం చేసుకున్నావా? అనుభవించు. మరి హారతి ఎక్కడుంది? పొద్దున్నే లేచి చూసేసరికి వెళ్ళిపోయింది. నేను కూడా బయలుదేరిపోయాను. కొన్ని రోజులు నేను కాలేజ్కి సెలవు పెట్టాను. వనజ, నాతో అక్కడి దాకా వస్తావా? నీతో కొంచెం. మాయా, నేను ఇప్పుడు రాలేను. సీజన్ కదా. ఫ్లవర్ షాప్ వదిలిపెట్టి ఒక నిమిషం కూడా బయటికి రావడం కుదరదు. 2 రోజుల నుంచి జయశ్రీ కూడా రావట్లేదు. నేను వెళ్ళొస్తాను. షాప్కి నా దగ్గర ఉండిపోయింది. ఏంటత్తయ్య, స్నానానికి వస్తానని చెప్పి ఇంకా రావడం లేదు. వద్దమ్మా, నాకు ఒంట్లో బాలేదు. నువ్వు నా బంగారు కొండవు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యి. నేను బంగారు కొండను కాదు. నేను నీతో వస్తాను. లేదంటే నాయనమ్మ ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళొద్దు అని తిడుతూ ఉంటుంది. ఏంటి దొంగ పిల్ల, నా మీద ఏదో చెప్తున్నా? నువ్వేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదు పిన్ని, కొంచెం తలనొప్పిగా ఉంది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, అన్నీ పోతాయి. వాళ్ళని తీసుకొని వెళ్ళు, లేకపోతే వాళ్ళు నిన్ను వదిలిపెట్టరు. అయ్యో, ఇక్కడ బానే ఉంటుంది, అక్కడికి వెళ్ళాకే మొదలవుతుంది అల్లరి. చచ్చా, ఇల్లంతా చిందరవందర చేసి పెట్టారు. రోజు రోజుకి పిల్లల అల్లరి ఎక్కువైపోతుంది. స్నానం చేయత్తయ్యా. అత్తయ్య, నేను 5 లెక్క పెట్టేలోగా నువ్వు కూడా రావాలి. ఇదిగో 1 2 3 4. ఇదిగో అంజు, ఊరికే నా కోపం తెప్పించుకో. 5. ఊరుకోమన్నానా? చాలా ఆపేమను. అది చదివి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. హాస్టల్లో ఉండి ఎంఏ చదువుతుందట. ఇదేనా వీళ్ళు వెలగబెట్టే చదువు? దాన్ని ఇంట్లోంచి బయటకు పంపించొద్దు. అలా చూస్తూ నిలబడ్డావే, వాడి చేతికి ఉత్తరం ఎందుకు ఇచ్చావు? ఏదైనా జరిగిన తర్వాత చెప్తే ఉపయోగమే ఉంది, అందుకే ముందుగా చెప్పాను. కుటుంబ పరువుకి మచ్చ తీసుకొచ్చిందో చెల్లిని కూడా చూడకుండా చంపి పారేస్తాను. ఇప్పుడు నువ్వు అరవడం వల్ల లాభం ఏంటి? పిల్లలు తప్పు చేస్తే నచ్చ చెప్పుకోవాలి. వద్దు, నువ్వేమీ చెప్పొద్దు. అదలా తయారవడానికి నువ్వే కారణం. ఏంటి అత్త అత్త అని తెగ సంబరపడి తిరుగుతున్నారు? ఈ రోజు అవన్నీ ఆపండి. లోపలికి పోండి. ఎవడే ఆ వినయ్? దీనికోసమేనా నిన్ను కాలేజీకి పంపించింది? చెప్పవే, నిన్నే అడుగుతున్నాను. చెప్పు, ఎవడో వినయ్ అంటే? మాట్లాడు, చెప్పు. చెప్పలేవే. నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి లోపల పడేస్తాను. నా గురించి నీకు తెలీదు. పోవే లోపలికి. చెప్పిన మాట లెక్కలేదు.
ఎందుకమ్మా ఇవన్నీ? మీ నాన్నగారిలాగే వాడు కూడా ఏదైనా వింటే చాలు రెచ్చిపోతాడు. నువ్వేం బాధపడొద్దు, రేపొద్దున్నే కాలేజీకి వెళ్ళిపో. నేను వాడితో మాట్లాడతాను. నీకు పరీక్షల దగ్గరికి వచ్చేసాయి కదా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. నీకు నా మీద ఏమాత్రం ప్రేమున్నా నువ్వు అవన్నీ మర్చిపోమ్మా. తాగింది చాలా ఇవ్వరా. నేనే అడుక్కుంటుంటే నా దగ్గర లాక్కుంటావరా పంది. రే విక్టర్, అదిగో అమ్మాయి. హారతి, 1 minute. హారతి, నీతో కొంచెం నేను మాట్లాడాలి. ఏమీ అనుకోకపోతే ఏంటి గొడవ? మాయకి నీకు మధ్య ఏంటి గొడవ? అందరూ పలు రకాలుగా అనుకుంటున్నారు. ఇలా అడిగే అర్హత నాకుందనుకుని ఇలా అడిగాను. నాకేం అర్థం కావట్లేదు విక్టర్. మాయా నాకెప్పుడూ అర్థమైంది. అందుకే నీకు ముందే చెప్పాలని ప్రయత్నించాను. మాయ గురించి నాకు బాగా తెలుసు. నేను ఇంకో విషయం అడగాలనుకుంటున్నాను. హారతి, నీకు వినయ్కి మధ్య ఉన్న సంబంధం ఏంటో నేను తెలుసుకోవచ్చా? నేను బాధ పెట్టాలని నేను అడగలేదు. నీ మనసుకి కష్టం కలిగించుంటే సారీ. అయినా ఈ విషయాలని నాకెందుకు చెప్పండి. అవున్నది ఒకటే, అయ్యింది ఒకటే. బోల్తా కొట్టిందిలా బుల్బుల్ పెట్ట, బోల్తా కొట్టిందిలా బుల్బుల్ పెట్ట. కనకం పోయ కస్తూరి వచ్చే, బోల్తా కొట్టిందిలా బుల్బుల్. ఏంటో తమాషాగా పడితే ఏంటో అలా తన్నేసావు? ఏంటి తమాషానా? సందర్భం చూడకుండా తమాషాలు అడగంటే పళ్ళు రాలగొడతాను. వేదవా, ఏంట్రో నవ్వుతున్నారు? ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎవరు తనన్నట్టు వేదవల్లారా? మీరు నన్నెందుకు ఇంత బాధ పెడుతున్నారు? పిన్నేమో మిమ్మల్ని మర్చిపోమని చెప్తుంది. మాయ నాకు ఏదేదో అబద్ధాలు చెప్తుంది. ఇంక చాలు, ఇక నా వల్ల కాదు. నేను ఇవన్నీ భరించలేకపోతున్నాను. మిమ్మల్ని ఒక్కసారి చూడాలనిపిస్తుంది. హారతి, నీ ఉత్తరం చదివాక నీ మనసులో ఉన్న బాధ ఏంటో నాకు అర్థమైంది. మనం కలవాలి, తప్పకుండా కలవాలి. ఏమండి, డెప్యూటీ కలెక్టర్ వినయ్ చంద్ర గారిని కలవాలి. సారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఈ రోజు కలవడం కుదరదు. కాన్ఫరెన్స్ హాల్ ఎక్కడుంది? 2nd floor లో ఉందండి. ఆరతి, నీకోసం ఎవరో ఒక ఆయన వచ్చారు.
శనివారం నువ్వు ఇంటికి రాలేదని మేమంతా బాధపడ్డాం. నీ మీద కోప్పడ్డామని నువ్వింటికి రాలేదా? కాదు, అదేం కాదు. మరైతే డబ్బులు లేవని రాలేదా? హారతి, ఈ అన్నయ్య మీద కోపంగా ఉంది. కళ్ళు తుడుచుకో, ఎవరైనా చూస్తా. నీ గురించి ఆలోచిస్తూ పిన్ని నిద్రపోవడం లేదు. పిల్లలు నీ మీద బెంగ పెట్టుకున్నారు. నీ కోపం ఉందా? నా మీదే కదా. వెళ్ళు, మొహం కడుక్కునరా. ఒక్కరోజు కాలేజీకి వెళ్ళకపోతే నష్టం లేదు. అందరినీ చూసి వద్దు గాని నేను వాటి నీకు చెప్తాను. వెళ్ళమ్మా. ఆదివారం శివరాం గారి అమ్మాయి పెళ్ళట. ఆ అమ్మాయి మన ఆరతి కన్నా చిన్నది తెలుసా? నేను పెళ్లికెళ్ళిన చోటల్లా అందరూ నన్ను అడుగుతూనే ఉన్నారు, మీ ఆరతికి పెళ్ళెప్పుడు చేస్తారు అని. మనం అనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు కదా. ఏమండి, మీరు నా మీద కోపండంటే నేనొక మాట చెప్తాను. నేను మొన్న మీకు చెప్పిన సంబంధం ఒకసారి చూడొచ్చు కదా. ఓ, తప్పంతా నాదే అయినట్టు. మన రమణి టీచర్ గారి భర్త తమ్ముడు విషయమే కదా. నేను కనుక్కున్నాను, చాలా మంచివాడు. జాతకాలు కూడా కలిశాయి. నువ్వేమంటావు పిన్ని? ఇంకెందుకు ఆలస్యమని నా అభిప్రాయం. ఇప్పుడు ఎవరు ఆలస్యం చేశారు? నేనా? నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించింది ఎవరి కోసం? నా కోసమా? నాకు పిల్లలిద్దరు కాదు, 3. హారతి నాకు కూతురుతో సమానం. ఆ విషయం తెలుసా? అందరి బాధలు వినడానికి నీకు నేనున్నాను. కానీ నా బాధలు నేనెవరితో చెప్పుకోను. నేనివన్నీ చేసేది నీ మంచి గురించే కదమ్మా. ఈ సంబంధం చాలా మంచిదే. నేనన్నీ కనుక్కున్నాను. దేవుడా, ఏడ్చి ఏడ్చి బిడ్డకేమన్నా అవుతుందేమో. అమ్మా, అన్నీ మంచి కోసమే అనుకో. ఆ దేవుని తలుచుకొని హాయిగా పడుకోమ్మా. ఊరుకోమ్మా. ఎక్స్క్యూజ్ మీ, డెప్యూటీ కలెక్టర్ వినయ్ చంద్ర గారి రూమ్ ఎక్కడా? 2nd ఫ్లోర్లో. అది సారు లీవ్లో ఉన్నారు, ఊరెళ్ళారు. మండే వచ్చి కలవండి. విక్టర్, నేను ఒక చోటుకు వెళ్ళాలి. నాకు తోడుగా వస్తావా? ఏంటి విషయం? లోపలికి రా. వద్దు, విషయం ఏంటో తర్వాత చెప్తాను. నువ్వురా. నేను డ్రెస్ చేంజ్ చేసుకుని. సరే. ఇల్లిదే కానీ గేట్ లాక్ చేస్తుంది. ఒక్క నిమిషం, ఎవరినైనా అడిగొస్తాను. ఎక్స్క్యూజ్ మీ.
వినయ్ గారిని నువ్వు ఇవాళే కలవాలంటావా? అవును. కలిసిన మాట్లాడే అవకాశం రాకపోవచ్చు, అందుకే ఎందుకు అని. పర్వాలేదు. హారతి, ఇవాళ వద్దులే, ఓకే? ఎందుకో తర్వాత చెప్తాను. నేను తప్పకుండా కలవాలి, కలిసి తీరాలి, అందుకే నేను తీసుకొచ్చాను. వినయ్ లోపల ఉన్నారు, వెళ్ళి చూసిరా. నువ్వు వచ్చేవాడి నేను ఇక్కడే ఉంటాను. మానసికంగా కాస్త షాక్ తింది, భయపడాల్సిందేమీ లేదు. తనకెప్పుడు నయం అవుతుంది? నేను తన్ని ఎప్పుడు తీసుకెళ్ళొచ్చు? అది ఇప్పుడే అంత కరెక్ట్గా చెప్పలేం. సమ్ కేసెస్లో త్వరగా క్యూర్ అవ్వచ్చు, కొన్నిటికి చాలా రోజులు పట్టొచ్చు. ఇట్ ఆల్ డిఫర్స్ ఫ్రమ్ కేస్ టు కేస్. కొన్ని రోజులు ఇక్కడే అబ్జర్వేషన్లో ఉండనివ్వండి, తగ్గిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇక్కడికి వచ్చిన తర్వాత నా బిడ్డ నాతో మాట్లాడలేదు, నన్ను గుర్తుపట్టలేదు కూడా. మీరు బాధపడితే ఏం లాభం అత్తయ్య? తగ్గిపోతుందని డాక్టర్ చెప్పారుగా. డాక్టర్లంతా ఇలానే చెప్తారు. నా బిడ్డ చూడు ఎలా పడిపోయిందో. మీరింకా ఇక్కడ ఉంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయనతో వెళ్ళండి. ఇంటికి వెళ్ళాలా? నా బిడ్డ లేకుండా నేను ఇంటికి వెళ్ళను. హలో. కంగ్రాచులేషన్స్ మాయా. మా అందరి తరపున నేనే చెప్తున్నా. థ్యాంక్ యూ ప్రేమ. అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. ఇట్ వాస్ జస్ట్ అ ఫ్యామిలీ ఫంక్షన్. మాయా, నీకు ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటది? నీ రూమ్మేట్ ఆరతి లేదు, ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. దానికి స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇక్కడికి వస్తే మేమందరం కలిసి పార్టీ ఇవ్వాలనుకుంటున్నాం. కారు దిగో, దిగో. ఏంట్రా సీరియస్ గా చూస్తున్నా? కొడతావా? జరగరా పక్కకి. సార్, మీరు నన్ను చూసుండకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు. కలెక్టర్ వినయ్ గారు కదా. మా కాలేజీలో స్పీచ్ అదరగొట్టి వెళ్ళిపోయారు. మీరెవరు? ఏంటి మీ ప్రాబ్లం? నీకు తెలీదా? నీకు తెలియదు కదా? అలా అయితే డాక్టర్ జాన్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. అక్కడ ఆర్తి ఒక అమ్మాయి మధ్యస్థితాలు ఎక్కడో పడు. వెళ్ళి చూడు. పోలీసు వాళ్ళతో బెదిరిస్తే భయపడిపోతాననుకోకు. నేను అలా భయపడేవాడిని కాదు. నీ అంతు చూస్తాను రా. వదలండి, అతనితో నేను మాట్లాడతాను. అసలు మీరెవరు? మీకేం కావాలి? అండ్ ఐ డు నాట్ వాంట్ టు టాక్ టు స్ట్రేంజర్స్. ఓ అమ్మాయి రాసిన కవితలు బాగున్నాయని చెప్పి, ఉత్తరాలు రాసి ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి, ఇప్పుడు మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాం. ఐ నో దిస్ ఈజ్ యువర్ ప్రాక్టీస్. నేను చాలా అప్సెట్ ఉన్నారు. ఆయన ఏం చేయకండి, ఆయన వదిలేయండి. ప్లీజ్, ఆయన వదిలేయండి. నీ అధికారం మా మీద చూపించగలరా?
హారతి కోసం వచ్చినట్టున్నావమ్మా, లోపలికి రా. ఉన్నట్టుండి కళ్ళు తెరిచి ఈ అమ్మాయి మొహం చూసింది, అంతే పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. ఈశ్వరా, ఏంటిది? ఇంత ఆవేశంగా బడి నడుపుతున్నావు? చావడానికా? చావాలని కాదు, అలా అని బ్రతకాలని లేదు. మాయా, అవునండి, ఇవన్నీ చెప్పుకునే అవకాశం వస్తుందని అనుకోలేదు. చాలా మంచివారైన మిమ్మల్ని నేను మోసం చేశాను. నేను ఆర్తికి చేసిన ద్రోహం క్షమించరానిది. ఆమె మొహం చూసే ధైర్యం నాకు లేదు, అందుకే వచ్చేశాను. నన్ను క్షమించండి. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? రా, బండి ఎక్కడైనా పెట్టి కారెక్కు. లేదు, నేను రాను. వద్దు, కానీ ఒక విషయం చెప్పు. వాడెవడో ఆవేశంగా నా కారుకు అడ్డంగా వచ్చి హారతి పేరు చెప్పి నాతో ఎందుకు గొడవపడి వెళ్ళాడు నాకు తెలియాలి. హారతి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి? నా పేరును ఇందులోకి తీసుకొచ్చింది ఎవరో ఇప్పుడే తెలియాలి. చెప్తాను. నేనే. ఇలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. నాకు తనంటే చాలా ఇష్టం. కాదు, తను నా ప్రాణం. కవితల్లోనూ పుస్తకాల్లోనూ తను ఎప్పుడూ లీనమైపోయేది. పెద్దగా ఎవరితోనూ మాట్లాడుతూ పెద్దగా కలిసేది కాదు. అలాంటి మూగ ప్రపంచంలో నుంచి తనని బయటకు తీసుకురావాలి అనుకున్నాను. తనని మార్చాలనిపించింది. నేను మాత్రం అంతే అనుకున్నాను. అందుకే నేను చాలా అబద్ధాలు చెప్పాను. మీ పేరు మీద నేను తనకి ఉత్తరాలు రాసి ఆశలు రేపాను. మీకు కూడా తెలియకుండా తన మనసులో మిమ్మల్ని ప్రతిష్ఠించాను.
మాయ, నీ మనసింత నీచమైందని నేను అనుకోలేదు. నేను తనకి నిజం చెప్పాలని ప్రయత్నించాను. అప్పటికి జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. నేను చేసిన తప్పు ఒకటే. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారు అనే విషయం తెలిసిన తర్వాత స్వార్థంతో ఇలా చేయాల్సి వచ్చింది. ఆపు. చేసిన తప్పులన్నీ సమర్థించుకోకు. నీకు తెలుసా, నేను నిన్ను ఎంతగా ప్రేమించాను. ఒక పవిత్రమైన దేవతలా నిన్ను నా గుండెల్లో దాచుకున్నాను. చాలు, ఇక నా వల్ల కాదు. ఇంతకు ముందులా నా మనసులో నిన్ను ఊహించుకోలేదు. రేపు మా అమ్మ తద్దినం. ఖచ్చితంగా చేయాల్సిన కార్యక్రమం. పొద్దున్నే ఇక్కడి నుంచి బయలుదేరి ఆ కార్యక్రమం పూర్తి చేసి రావాలనుకుంటున్నాను. ఎంత మాట, మీరెళ్ళండి, కర్మకాండలు జరిపించండి. ఇక్కడ నేనున్నాను కదా. ఏదైనా అవసరమైతే నర్సును పిలుస్తాను. నా భార్యతో నా పిన్నిని పంపించేశాను. పాపం, ఆవిడ ఆరోగ్యం కూడా బాలేదు. నువ్వు కూడా ఇంతవరకు నిద్రపోలేదు. కాసేపు వెళ్ళి పడుకోకూడదు? మరేం పర్లేదు. పడుకున్నా నాకు నిద్ర రాదు. హలో, నేను మాయని. విక్టర్, నువ్వేంటి? ఇది హాస్పిటల్ కదా? నన్ను ఇక్కడికి ఎందుకని తీసుకొచ్చావు? టైం ఎంత అయింది? హార్తి, నువ్వు పడుకో. భయపడ్డానికి ఏమీ లేదు. ఇంకాసేపట్లో తెల్లారుతుంది. ఇప్పుడు దాకా పడుకునే ఉన్నాను కదా. ఇప్పుడు నాకు బాగానే ఉంది. అవును, అన్నీ గుర్తుకొస్తున్నాయి. మాయ, ఆమె ఆ రోజు ఇక్కడికి వచ్చింది. మరి నాతో మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయింది? నేను మాట్లాడలేదని నా మీద కోపంతో వెళ్ళిపోయిందా? చాలా దాహంగా ఉంది. గొంతంతా ఎండిపోతుంది. నువ్వు లేవుకో, నీళ్లు నేను తీసుకొస్తాను. ఈశ్వర, నేను మా ఆయన చూడాలి. తనతో చాలా విషయాలు మాట్లాడాలి. అవన్నీ తరువాత. ఇప్పుడు నువ్వు పడుకో. బతికే ఉంది, ఇంకా చచ్చిపోలేదు. ఇంకో షాక్ ఇవ్వడానికి వచ్చావా ఏంటి? నీకు విషయం తెలియకుండా మాట్లాడుతున్నారు. నిన్నటి సీన్ రిపీట్ చేయడానికి వచ్చావా ఏంటి? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? మతి స్థితితో లేని అమ్మాయిని చూసి ఆనందించడానికి వచ్చావా? నేను ఇప్పుడు వచ్చింది మరో ప్రేమ నాటకం ఆడడానికి వచ్చావా ఏంటి? నేను బ్రతికుండగా అలా జరగనివ్వను. తను నా సొంతం, నా గుండెలు తనకు తెలియకుండా ఓ ఆలయమే కట్టుకున్నాను. ఈ రోజు వరకు తను అందరినీ ప్రేమించిందే కానీ ఎవరిని నొప్పించలేదు. కానీ నువ్వు నీ మాయ మాటలతో తను మోసం చేసి. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకున్నారు. మీరు నిన్న కలెక్టరేట్ దగ్గర నా కారుకు అడ్డంగా వచ్చి గొడవ పడినప్పుడు నాకేం అర్థం కాలేదు. హారతి ఇలా అవడానికి కారణం మాయ అని నాకు నిన్ననే తెలిసింది.
నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాయ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఆమె చేసిన తప్పుకి పరోక్షంగా నేను బాధ్యుణ్ణే. ఆమె తరఫున హారతికి నేను క్షమాపణ అడగడానికి వచ్చాను. హారతి ఎక్కడ? ఇప్పుడు డాక్టర్ గదిలో ఉంది. స్పృహ రాగానే నన్ను గుర్తుపట్టింది. తనకు బాగానే ఉంది. ఇజ్ ఇట్? థ్యాంక్ గాడ్. సారీ, ఐ డిడ్ంట్ గెట్ యువర్ నేమ్. ఇట్ విక్టర్. హలో, మీట్ అగైన్. తప్పకుండా కలవాలి. అయ్యో వినయ్ గారు మీరా? ఎప్పుడొచ్చారు? డాక్టర్ గారు గుర్తుపట్టలేదా? డెప్యూటీ కలెక్టర్ గారు. అదే మాట, కలెక్టర్ గారు తెలియని వాళ్ళు ఉంటారా? సారీ సార్, నిన్న అడవుల్లో మీతో మాట్లాడలేకపోయాను. ఇదిగో చూడండి, మా ఇక్కడికి వచ్చి వెళ్ళిందని తెలుసు, కానీ మాట్లాడడం కుదరలేదు. నాకు చాలా బాధగా ఉంది. మా అన్నయ్యలాగే మాయ కూడా ఒకసారి ఏడిపిస్తుంది, ఒకసారి నవ్విస్తుంది. అయినా తను తప్ప నాకు ఇంకెవరూ లేరు. నాకు స్కూటీ నడపడం రాదని నన్ను ఎప్పుడూ ఏడిపిస్తూ ఉండేది. మాయని చూడాలని నాకు ఆశగా ఉంది. ప్లీజ్ మీరు ఒకసారి తనని తీసుకొస్తారా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు వద్దు హారతి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మర్చిపోకండి, మాయ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా తీసుకురండి. హౌ ఇస్ షీ నౌ? షీ ఈజ్ గెటింగ్ ఆల్ రైట్. మనసుకు నచ్చినది దూరమైనప్పుడు కొందరు మెంటల్గా బాగా డిప్రెషన్ అవుతారు. మా భాషలో దీన్ని అక్యూట్ గ్రీఫ్ రియాక్షన్ అంటారు. పరీక్షల్లో ఫెయిల్ అవడం, ఇష్టమైన వాళ్లకు దూరం అవ్వడం, కాలేజ్ డేస్లో లవ్ ఫెయిల్ అవడం, ఇలా ఏదైనా కారణం కావచ్చు. తను కవితలు కూడా బాగా రాస్తుంది కదా, ఆ భావోద్వేగంలోనే ఇలా అయి ఉంటుందనుకుంటున్నాను. ఊహ, యథార్థం రెండూ ఒక్కటే అనుకుంటుందామె. ఈ అమ్మాయి కొంచెం టాకెటివ్ అయినట్టుంది. మీరేం కంగారు పడకండి, అవన్నీ ఆవిడకి వాడిన మందుల వల్లనే. షీ ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. కానీ మరో ముఖ్యమైన విషయం, కొన్ని రోజులు ఈవిడ ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి. ఇంకొక సిమిలర్ షాక్ ఉండకూడదు. ఇఫ్ యూ కెన్ డూ దట్, ఐఎమ్ షూర్ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. హలో, నేను వినయ్నే. ఏమైంది అంకల్? నేను అక్కడికి బయలుదేరుతున్నాను. నేను వస్తున్నాను. నిన్న మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో గానీ మాయ వచ్చిన దగ్గర నుంచి తలుపులు బిగించుకొని అలాగే పడుకొని ఉంది. అన్నం కూడా తినలేదు. నువ్వు వస్తే గానీ తిన్నని మొండికేసింది. అసలు ఏం జరిగిందయ్యా? ఏం లేదు మావయ్య, తను అల్లరి పిల్ల కదా, చిన్న చిన్న అల్లరి పనులు చేస్తుంటే మందలిచ్చాను అంతే. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి అన్నీ సర్దుబాటు చేస్తాను. మాయా, నేను తలుపుతి. ఏంటి అలిగావా? ఎందుకు అర్జెంటుగా రమ్మని గొడవ చేశా? ఓ, నిన్న నేను తిట్టానా? అయితే సారీ, అది గుర్తు చేసుకుని బాధపడదు. నీకు గుడ్ న్యూస్ తీసుకొచ్చాను. ఇటు చూడు, నేను హాస్పిటల్కి వెళ్ళి హారతిని చూసొచ్చాను. ఆమె ఇప్పుడు అందరినీ గుర్తుపడుతుంది, మాట్లాడుతుంది కూడా. ఏంటి నమ్మకం లేదా? డాక్టర్ నాతో చెప్పారు. నన్ను చూడగానే ఆమె ఆనందంగా పరిగెత్తుకుంటూ వచ్చి నీ గురించి మాట్లాడింది. నిన్ను చూడాలని చాలా ఆరాటపడుతోంది. నిన్ను తీసుకురమ్మని నన్నిటి పంపించింది. వెళ్ళు, వెళ్ళి బట్టలు మార్చుకుని రెడీ అవ్వు. లేదు, నా మొహం తనకి చూపించలేను. మాయా తను నిన్ను ఎలాంటి అపార్థం చేసుకోలేదు. నువ్వు వెళ్ళకపోతేనే తను బాధపడుతుంది. నాకు తన్ని చూడాలని, తనతో మాట్లాడాలని ఉంది, కానీ నేను రాలేను. ఏవి అనుకోనంటే మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేను రాత్రి అంతా బాగా ఆలోచించాను. హారతికి మీ మీద ఆశలు లోపింది నేనే. తను మిమ్మల్ని గాఢంగా ప్రేమించింది. పాపం, ఆమె ప్రేమ ఫలించాలంటే మీరు నా మాట వినాలి. మన నిశ్చితార్థ విషయం మీరిక మర్చిపోండి. ఎందుకంటే నేనెప్పుడూ మర్చిపోయాను. నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, కానీ అవన్నీ మాట్లాడుకునే సమయం కాదేది. నువ్వు చేసిన తప్పు వల్ల
హారతికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. నువ్వు చేసిన తప్పును నువ్వు సరిదిద్దుకోవడానికి ఇదే మంచి అవకాశం. డాక్టర్ కూడా చెప్పారు, హారతి తన మనసుని ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకోవాలని, ఎలాంటి ఉద్వేగానికి లోనైనా షాక్కి గురవుతుందని. చూడు, ఈ పంతాల్ని పక్కన పెట్టి నువ్వు నాతో వస్తున్నావా లేదా? టైం చాలా అయింది, ఇంకా అన్నయ్య పిన్ని రాలేదు. మధ్యాహ్నం కల్లా వచ్చేస్తానన్నారు, వస్తుంటారులే. మా ఆయన తొందరగా వస్తే బాగుండేది. తీసుకొస్తాననిగా వినయ్ సార్ వెళ్ళారు, వస్తుందిలే. లేకపోతే మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇంకాసేపు మనం వెయిట్ చేసి వాళ్ళు రాకపోతే మనమే వెళ్ళిపోదాం. మా ఆయనే మీరు తీసుకొస్తానని వెళ్ళారు కదా, తను రాలేదా? ఎవరు చెప్పారు మాయ రాలేదని? ఇదిగో చూడు. మాయా, మాయా, ఎన్ని రోజులైంది నువ్వు ఆ రోజు వచ్చి? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నీతో నేను చాలా మాట్లాడాలి. రా కూర్చో, ఇలా కూర్చో. విక్టర్, మాయా, ఆ రోజు నువ్వు వచ్చావు కదా, నాకు గుర్తుంది. ఆ రోజు నేను పడుకున్నాను. నాకు చాలా భయంగా ఉండేది, అంత పొగలా అనిపించింది. అందుకే నీతో ఏం మాట్లాడలేకపోయాను. నేను నీతో మాట్లాడలేదని నీ కోపంగా ఉందా? అన్నిటికీ నేనే కారణం, నాకు తెలుసు. అన్నీ నా వల్లే. మాయా, ఏంటిది? నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు చేసే అల్లరి నేను సీరియస్ గా తీసుకోవడం వల్లే ఇదంతా జరిగింది. నువ్వు నిజం చెప్పినా కూడా నేనే వెళ్ళలేదు. అలాంటప్పుడు అది నీ తప్పు ఎలా అవుతుందో చెప్పు. ఆహా, చాలా బాగుంది. నువ్వు ఇలా ఏడవడానికి కాదు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏంటి హారతి, నీ ఫ్రెండ్ ఇలా చేస్తుంది? హారతి ఏదో మాట్లాడాలని చెప్పు, మర్చిపోయావా? ఏడవతో, నువ్వు ఏడిస్తే హారతి కూడా బాధపడుతుంది. చిన్నపిల్ల మనస్తత్వం పోకుండా మాయని పెళ్లి చేసుకోవాలనుకోవడం నాదే తప్పు. నన్నే కాదు, అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవడానికి నీ బ్రెయిన్ మెచ్యూర్ కాలేదు. నీ బ్రెయిన్ ఎప్పుడు మెచ్యూర్ అవుతుందో అప్పుడే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. నేను తప్పుగా మాట్లాడానా? నువ్వు నవ్వద్దు, నువ్వు కూడా ఏం తక్కువ కాదు. తనేదో చెప్పిందని గుడ్డిగా నమ్మేసి స్వప్నలోకాల్లో హాయిగా విహరించి చివరికి ఈ హాస్పిటల్ బెడ్ మీద పడ్డావు. నేను ఆ రోజు కాలేజీకి వచ్చి చెప్పిన మాటలు తమాషా కాదు. జీవితంలో ఎక్కువగా సంతోషంగా ఉండేవి, హాయిగా కాలం గడిపేవి కాలేజ్ డేస్. ఏమంటావు? అవును. అవునవును. నువ్వేంటి ఏమి తెలియని అమాయకులా నించున్నావు? మొన్న కలెక్టరేట్కి వచ్చినప్పుడు నువ్వో వీరుడివి సూర్యుడివి అనుకున్నాను. ఇష్టమైన అమ్మాయిని ముందే పెట్టుకున్న తనతో ఈ విషయం చెప్పలేని అమాయకుడు అని నాకు ఈ రోజు తెలిసింది. ఇవన్నీ అనుభవించే నేను ఇక్కడి వరకు వచ్చాను. అందుకే చెప్తున్నాను, ప్రతిదానికి ఒక టైం వస్తుంది. కవిత, విప్లవం, ప్రణయం ఇవన్నీ వద్దని కాదు, కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది జీవితం. అందుకే మీరు మోయలేనటువంటి ఈ భారాన్ని నెత్తిన పెట్టుకోకుండా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, సంతోషంగా ఎంజాయ్ చేయాలి. Live, enjoy and celebrate.